ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ వేరు, దేశవ్యాప్త కౌంటింగ్ వేరు కాదు. జూన్ 4వ తారీఖున కౌంటింగ్. ఈ కౌంటింగ్ అన్నటువంటిది క్లియర్గా భవిష్యత్తు తేల్చబోతోంది. అంటే వాస్తవం క్రిందటిసారికి ఇప్పటికీ కొంత ఎక్స్టెండ్ అయింది. అప్పట్లో ఏప్రిల్ ఫస్ట్ ఫేజ్లోనే జరిగిపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఇప్పుడు మధ్య ఫేజ్లోకి వెళ్తోంది. అది ఒక ఆస్పెక్ట్. కౌంటింగ్ మాత్రం అందరికి ఒకటే. దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ కూడా జూన్ ఫస్ట్ వీక్తో అయిపోతాయి, ఫస్ట్ తారీఖుకి అయిపోతాయి. తర్వాత 4వ తారీఖున దేశవ్యాప్తంగా కౌంటింగ్ అయిపోతుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ కూడా అదే రోజున కౌంటింగ్ ఉంటుంది. లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి వరకు కూడా ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ ఇవ్వకూడదు అంటూ ఎన్నికల సంఘం తేల్చెప్పింది. అంటే సాధారణంగా ఫేజెస్ వైడ్ ఎగ్జిట్ పోల్స్కి సంస్థలు ప్రిపేర్ అయినాయి, కానీ అట్లా ఇవ్వడానికి వీల్లేదు. గతంలో కూడా అట్లాగే నిషేధం విధించారు. ఫ్రమ్ ద బిగినింగ్ అంటే మొట్టమొదటి పోలింగ్ ప్రారంభమైన తర్వాత నుంచి ఇక ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రీ పోల్ సర్వేలైనా మొట్టమొదటి పోలింగ్ రోజుకి 2 రోజులు, ఒక రోజు ముందు వరకు, అంటే 48 గంటల ముందు వరకు అలౌ చేస్తారు టోటల్గా. ఇక పైన ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి ఎన్నికల సంఘం చెప్తోంది.